నమస్కారాలు. చాలా రోజుల తర్వాత పాలమూరులో మీ అందరు కలిసేటటువంటి అవకాశం దొరికింది. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి యొక్క విజయ సంకల్ప సభ, అది కూడా కొల్లాపూర్ చౌరస్తాలో కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం, మోదీ है तो मुमकिन है, फिर एक बार मोदी सरकार, अब के बार 400 पार అని హోరెత్తిన నినాదాల మధ్య నిన్న నరేంద్ర మోదీ గారు మన యొక్క పాత జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా నల్గొండ అభ్యర్థి ప్లస్ మన రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ఆయన సంబోధిస్తుంటే యువకులు మహిళలందరూ కూడా కేరింతలేస్తూ जो राम को लाए हैं हम उनको लाएंगे, ఎవరైతే మా ఆశలని ఈరోజు సాకారం చేశారో ఆ పార్టీని మేము ఖచ్చితంగా గెలిపిస్తామనేటటువంటి కేరింతలు, ఆ యొక్క జోష్ చూస్తుంటే నిజంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు మన యొక్క డికే అరుణమ్మ గారు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి, దీంతో పాటు పక్కలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు సీటు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసం వచ్చింది. నేను 72 నుండి రాజకీయాలు చూస్తున్నాను. నా 18 సంవత్సరాల వయసు నుండి నేను ఎమర్జెన్సీ కాలంలో జైల్లో 1 సంవత్సరం గడిపినప్పటి నుండి అందరూ చూస్తూ వచ్చిన. కానీ ఇంత ఊపు, ఒకవైపు అభివృద్ధి, మోదీ అంటే అభివృద్ధి, పాలమూరులో రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ, పాలమూరు పాత పాలమూరులో రైల్వేల యొక్క విద్యుద్దీకరణ, రైల్వేల యొక్క డబులింగ్ లైన్లు, వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైను, ప్రాజెక్టుల నిర్మాణం కోసం 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గనుడు, ప్రతి ఇంటికి లాట్రిన్, ప్రతి ఇంటికి ఫ్రీ కనెక్షన్, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు, ముద్రా బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, కేవలంగా తెలంగాణలోనే 51 లక్షల మంది, 1 కోటి మందికి బ్యాంక్ అకౌంట్ వితౌట్ షూరిటీ. మరి ఈ తెలంగాణలోనే లక్షల మందికి ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముఖ్యంగా యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, అసలు హైవే లైన్లు మీకు అందరు తెలుసు. గడ్కరీని తెచ్చి మేమే ఇనాగ్రేషన్ చేసి మరి ప్రారంభోత్సవం కూడా చేసాం. మళ్ళీ నరేంద్ర మోదీ గారు అక్కడ మరి మనం సోమశిల పోతే కోట్ల రూపాయలు ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం, జోగులాంబ దగ్గర కోట్ల రూపాయలు వచ్చి జోగులాంబ యొక్క ఆధునీకరణ. అసలు ఈరోజు ఊహించగలుగుతామా ఒక్కసారి? ఏ ప్రభుత్వం 70 సంవత్సరాల చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడన్నా ఈ విధంగా ఆలోచన? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద
పని దినాలు పెంచడం, టైంకు పైసలు ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అభివృద్ధి దశలో తీసుకొని పోవడానికి కోట్ల రూపాయలు ఇవ్వడం. నేను చెప్పేది అమృత్ సిటీ ఇవన్నీ కాకుండా 14-15 ఫైనాన్స్ కింద శ్మశాన వాటికల నిర్మాణం. అసలు మీరు ఏ రంగాన్ని స్పృశించినా ఇంట్లో ఉన్న లాట్రిన్ నుండి తీసుకొని, ఊర్లో ఉన్న స్తంభాల నుండి తీసుకొని, చివరికి రామలలా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయింగే అని చెప్పి ఈ జిల్లా నుండి 1200 మందిని పోయినాం కరసేవ కోసం. అక్కడ అసలు మా కళ్ళ ముందర సాకారం, నేను జిల్లా సాకారం అవుతుందా లేదా అన్నాం, అది కూడా సాకారం చేసేసాను. మీకు ఇంకో విషయం చెప్పాలి. నిన్న రెండవసారి ప్రధానమంత్రి రావడం నాగర్ కర్నూలుకు రెండవసారి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చలో కాశ్మీర్ లాల్ చౌక్లో జెండా ఎగిరించడానికి మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర పెట్టినప్పుడు ఆయన రథ ప్రముఖ ఉండని నేను జిల్లా అధ్యక్షుడు. నా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ ఫేస్బుక్లో పెట్టింటాం, నిన్న మీరు చూసింటాను. అక్కడ ఈరోజు లాల్ చౌక్లో జెండా ఎగురుతున్నది 370 ఖతం అయిపోయి. జాన్ भी देंगे, खून भी देंगे, కాశ్మీర్ की माटी कभी न देंगे नाम, బరాబర్ కాశ్మీర్కు భారతదేశం ఎలా. త్రిపుల్ తలాక్ విషయంలో మొన్న చూస్తున్నారు సిఏఏ. అసలు ఇవన్నీ ఊహించగలుగుతామా చెప్పండి? మన వాళ్ళ మీద అటాక్ చేస్తే కాశ్మీర్లో జ్వరబడి అటాక్ చేసి వచ్చినటువంటి ఘనుడు నరేంద్ర మోదీ గారు. చంద్రమండలంలో పోయి సాధ్యం కాని చోట కూడా చంద్రమండలం మరి మీకు తెలుసు ఏ రకంగా మన యొక్క సైంటిస్టులు పనిచేసారు, ఎవరి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నారో మీకు అందరూ తెలుసు. కాబట్టి ఈరోజు జనాలందరూ కూడా చదివిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు బియ్యం ఫ్రీగా ప్రతి ఇంట్లో కుండలు బియ్యం ఉడుకుతున్నాయంటే నరేంద్ర మోదీ బియ్యం. సరే ఇది ఊహించగలుగుతామని చెప్పండి ఒకసారి. గ్యాస్ కనెక్షన్ ఆయిందే, ఉడుకుతున్న బియ్యం ఆయిందే. నీకు రోగం వచ్చి దవాఖానకు పోతే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఆయనవే. ఏ రంగాన్ని వద్దుండో ఒక్కసారి చూడండి. ఈరోజు అందిస్తున్న సబ్సిడీ 24,500 రూపాయలు రైతు బంధువులకు సబ్సిడీ యూరియా మీద, డిఏపి మీద ఇస్తున్నటువంటి ఘనుడు నరేంద్ర మోదీ. కాబట్టి నరేంద్ర మోదీ కేవలంగా మాట్లాడే మనిషి కాదు, జో కర్తా జో బోల్తా ఓ కర్తా బస్. కానీ దురదృష్టం ఏంటంటే కొందరు నాయకులు, అంటే ముఖ్యంగా మా జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు మా పార్టీని వదిలేసి మొన్న కాంగ్రెస్ కాండో కప్పుకోవడం జరిగింది. నాకు మంచి మిత్రుడు, నాకంటే ఒక 6 నెలలు పెద్ద, నాకు అన్న. నాకు చాలా గౌరవం ఉండింది. ఎందుకంటే ఆయనను తీసుకొని వచ్చి ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి ఒప్పించి ఈ పార్టీలు తీసుకొని వచ్చి అలయన్స్లో టికెట్ ఇప్పించి ఎంపీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడేవాడే. ఆయన మా పార్టీ ఇడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇవ్వడం, ప్రధానమంత్రి పక్కల కూర్చునేటటువంటి అవకాశం వీళ్ళ జీవితాల్లో ఎన్నడని వచ్చేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు సుమా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వడం. భారతీయ జనతా పార్టీ బయటి నుండి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలే. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్న పార్టీ.
అందరూ నా వాళ్ళని చెప్పి తీసుకొని పోయే పార్టీ. విచిత్రం ఏంటంటే, సరే ఆయన కుమారుడు చిన్నోడు బాబు, ఇంకా రాజకీయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఏమన్నాడంటే, అసలు కాంటెస్ట్ చేయడానికి ఎవరు లేరట ఇక్కడ బీజేపీకి, లేకుంటే వాళ్ళ ఆయన్ని నిలబెట్టిండట. నేను చెప్తున్నా బాబు, మాట్లాడే ముందు మీ నాయనకి అడుగురా నాయన. 1973లో జన్సంగ్ నుండి ఈ పాలమూరులో ఎస్ రాజేశ్వర రెడ్డి గారు నిలబడి జన్సంగ్ దీపం గుర్తు మీద 2500 ఓట్లతో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అడగండి, మరి ఏ పార్టీ నుండి గెలిచిండు ఆయన? ఏ పార్టీ నుండి గెలిచిండే? ఎవరు వాళ్లకు రాజకీయాలు నేర్పిండ్రు? కాబట్టి ఎవరో మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని పార్టీకి నింద మోపడం అని మంచిది కాదు, ఆయనకు ఆరోగ్యకరమైనది కాదు. నేను ఒక సలహాని ఇస్తున్నా. ఆయన విచిత్రం ఏంటంటే, రామ మందిర నిర్మాణం కోసం ₹1 ఇచ్చి సతీ సమేతంగా పోయి రామునికి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ ఈ పార్టీలో పక్కన కూర్చోగలుగుతారా? కూర్చుంటే మనసు ఒప్పుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. జితేందర్ రెడ్డి గారికి రాత్రి పడుకుని లేకుంటాడు, రాముడు కళలు వచ్చింటాడు, దాంట్లో ఏమనుమానం? అరే తప్పు చేస్తున్నారు నాయన, నువ్వు రామునికి ఓటే. జితేందర్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో మనకి ఓటేస్తాయి, ఏమనుమానం లేదు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అది అయ్యే పనే కాదు. ఆయన చెప్పిండు కదా, కాంగ్రెస్ వాళ్ళు పక్కనే కూర్చొని చెప్పిండు, ఆయన కొడుకు కూడా చెప్పిండు. ఆయన మాకు కూడా దేశభక్తి ఉన్నది. నరేంద్ర మోదీ వాళ్ళ పక్కన కూర్చొని మన ప్రచారం చేసిండు, బీజేపీ ప్రచారం చేసిండు. మీరు అబ్జర్వ్ చేసింటారు. కాంగ్రెస్ పార్టీ మంచిది, రాహుల్ గాంధీ మంచోడు, లేకుంటే సోనియా గాంధీ మంచిది, లేకుంటే నోటుకు ఓట్లో ఇరకబడ్డటువంటి బేల్మిట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి మంచోడు, ఏదో చేస్తాడు దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి పోయినని ఎవరు చెప్పలే. చెప్పిందంతా బీజేపీ మంచిది అని కొందరి మీద ఏదో పెట్టుకొని మేము దీంట్లో వచ్చినాం అని చెప్తున్నారంటే, కకలేక మింగలేక ఉదర్నా ఇదర్ బీచ్ మే హదర్ అన్నట్ల ఈరోజు ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి నేను చెప్తున్నా, అయ్యా బీజేపీ పార్టీ అన్ని విధాల మీకు రెస్పెక్ట్ ఇచ్చింది. మేము 50 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా మీకోసం అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం. కాబట్టి దయచేసి బట్ట కాల్చి మీద వేసేటటువంటి పని చేయొద్దని నేను చెప్పి నేను సలహానిస్తున్నాను. ఇది మీ చరిత్రకు మంచిది కాదు. జితేందర్ రెడ్డి తీసుకున్న స్టెప్ వల్ల మిథున్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం క్లోజ్. తన గొడ్డలి తీసుకొని తాను కూర్చున్న ఏమంటుందని కొమ్మనే తాను నరుక్కున్నట్లున్నది. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఉమ్మి మీదే పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈరోజు సునామీ ఉండదు, తుఫాను ఉండదు. ఎవ్వరు చెప్పినా వినేటట్టు లేరు. భార్యాభర్తలకు చెప్తే కూడా ఇట్లా నో మేము రాముడికి వేస్తాం, కమలం గుర్తుకేస్తాం. కాబట్టి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు వాళ్ళ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతుంటాడు. ఏమని చెప్పేసి అంటే, ఆయన పాపం ఉద్యమాలు చేసిండంట, రాజకీయంగా ఏం ప్రాజెక్టుల కోసం ఏమో ఎప్పుడు పుట్టిండో తెలియదు నాకు, రాజకీయాల్లో పుట్టిండంట. ఎన్నడని చూసండి ఆ ఉద్యమం చేసింది? ఎన్నడ జైలు పైన ఇల్లు? అరే ఈరోజు మా పాలమూరు పార్లమెంట్ తీసుకుని పోయి కల్వకుర్తి వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉన్నది. కల్వకుర్తి అయినా ఈ పార్లమెంట్లో సీఎం, కల్వకుర్తి అయినా ఈ పార్లమెంట్ నుండి ఎంపీ క్యాండిడేట్, కల్వకుర్తి అయినా లోకల్ ఎమ్మెల్యే. ఒకసారి ఆలోచన చేయండి ఎట్లుంది. ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. ఎవరి వల్ల ఇది అభివృద్ధి చెందుతున్నది? పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు?
పాలమూరు ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావడానికి పోరాడింది ఎవరు? ఎమర్జెన్సీలో జైల్లోకి పోయింది ఎవరు? అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడింది ఎవరు? 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడింది ఎవరు? ప్రజల కోసం పాలమూరుకు నీళ్లు కావాలని చెప్పి పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు? ఈ ప్రాజెక్టును టేకప్ చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ ఆర్డీఎస్ కోసం ఆమరణ నిరాదీక్ష తెలంగాణ కోసం జైల్లో పోయిన వాళ్ళు ఎవరు? అరే నేను అడుగుతున్నా, ఇదే తెలంగాణ ఉదయంలో ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి మద్దూర్లో లాఠీచార్జ్ చేయించలే తెలంగాణ వాళ్ళ మీద. వీళ్ళు ఈరోజు మాట్లాడతారు తెలంగాణ గురించి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి డీకే అన్నగారు పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారు. ఇప్పుడు గెలుపు డీకే అన్న కాదు, నరేంద్ర మోదీ దేశ పెట్టుకోండి. కరెక్ట్ చెప్పింది ఆయన, మిథున్ రెడ్డి కానీ అని కానీ. నరేంద్ర మోదీ మంచోడు, కరెక్ట్. మరి ఆయననే ప్రధానమంత్రి చేయమంటున్నాం కదా, ఆయనకే కమలం గుర్తు కొట్టేయమంటున్నాం మేము. వాజ్పేయి గారు చెప్తుండ్రి, వాజ్పేయి గారు మీరు చాలా మంచోడు కానీ మీ పార్టీ బాగలేదంట ఆయన. अरे भाई झाड़ अच्छा नहीं तो उसका डाली कैसा अच्छा रहती? झाड़ अच्छा नहीं तो उसका फल कैसा अच्छा होता? तो మా పార్టీ జాతీయ పార్టీ, జాతీయ నాయకుల మీద ఎందరో లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చి ఈ పార్టీని నిలబెట్టిన పార్టీ. ఎవరు ఒక్కరిద్దరితోనే అయ్యేది, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు. అరే లీడరా ఆతే రైతే జాతే రైతే పాలిటిక్స్ అవుతుంటాయి పోతుంటాయి, కానీ ఈ దేశం ఉండాలి, ఈ సిద్ధాంతం ఉండాలి, మన సంస్కృతి ఉండాలి, సనాతన ధర్మం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు కూడా అనవసరంగా నిందలు మోపకుండా వాస్తవాన్ని గమనించి భారతీయ జనతా పార్టీని నిన్న మాట్లాడదాట సపోర్ట్ చేసినందుకు నేను నిజంగా నిన్న అంత ధైర్యం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూర్చొని మాట్లాడడం అంటే చాలా సంతోషం ఉంది. మన ప్రచారం చేసిన మరి ఎంత ఘోరం అంటే 15వ తారీఖులో పనికిరాని పోస్ట్ వచ్చింది, చప్రాస్ పోస్ట్. అది ఈయన ఢిల్లీ నుండి ఈ గవర్నమెంట్ సహకరిస్తారట. 15వ తారీఖు లెటర్ ఇచ్చిన తర్వాత జాయినింగ్. ఇది మీరేమని చెప్పండి, జితేందర్ రెడ్డి యొక్క స్థాయికి తగింది కాదు. దేశభక్తి ఉన్నానని చెప్పేటటువంటి వ్యక్తులు చెప్పాల్సిన మాటలు కాదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, రాబోయే కాలంలో మేమందరినీ కలుపుకొని పోతాం. మా పార్టీకి ఎవ్వరు దుష్మన్ లేరు, సబ్ హమారే హై. కొన్ని తాత్కాలికం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి, అధిగమించి ముందుకు పోతాం. ఈసారి మా లక్ష్యం ఒకటే, నరేంద్ర మోదీ గారు 400 సీట్ల పైన గెలవాలి, అందులో పాలమూరు సీటు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీ అందరితో కూడా నా ఒకటే రిక్వెస్ట్, మీరందరూ కూడా దయచేసి ఈసారి మా పార్టీకి మీ కుటుంబ సమేతంగా ఓట్లేసి మీ బంధుమిత్రులకు అందరూ కూడా చెప్పి దేశం కోసం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల్లో నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావడానికి మీ సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. జయభారత్. ఏమైనా అడిగేది ఉంటే చెప్పండి. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పార్టీ వినియోగించింది, అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. వరంగల్ మున్సిపల్ మంచి ఫలితాలు తీసుకొచ్చారు. మన ఇంటర్ లైన్ హుజూరాబాద్ ఎర్రగ ఎండల్లో ఆ రోజు కరోనా భయం జరుగుతున్న ఆయన కొద్దిగా ఏజ్ మీద గట్టిగా వారు అక్కడ ప్రచారం చేసి అక్కడ గెలుపు సాధించారు. తుపాకాలను గెలిచారు. గోల్డెన్ హ్యాండ్గా మీ పార్టీ నేతల్ని అభివర్ణించింది. జితేందర్ రెడ్డి గారికి ఎక్కడ అవకాశం అంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నట్టుగా ఉంది. ఆ తర్వాత వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించేది ఇంకో నియోజకవర్గం ఉపయోగించి ఓడిపోయింది. ఇట్లా తెల్లమైందని రాజకీయాల్లో ఒక నానుడు వచ్చింది. అలాంటి సీనియర్ నేతలు కనీసం పిలిచి మీకు టికెట్ ఇవ్వడం లేదు, కొని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఈ కారణాల వల్ల రాలేదు, మీకు పార్టీ అవకాశం కల్పిస్తుంది చెప్పలేదన్న విమర్శ ఉంది. మీరేం దీని విషయం చాలా స్పష్టంగా ఆయన పనిచేసింది కాబట్టి కదా కొడుకుని టికెట్ ఇచ్చింది. నువ్వు పుట్టిన జిల్లాకే టికెట్ ఇచ్చినాం కదా, నువ్వు ఇల్లు కట్టుకున్న దిక్కు లేకుండా భారతీయ జనతా పార్టీకి దిక్కు లేదా? జనసంఘ్ జమానాన్ని నిలబడి 2500 ఓట్లతో ఓడిపోయినాం కదా. ఇక్కడ ఎవరో నిలబడ్డారు పేర్లు చెప్పుకుంటే నాకు అన్ని పేర్లు మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అవునా కదా?
కాబట్టి భారతీయ జనతా ఇప్పుడు కాదు, వీళ్ళు రాజకీయాలు లేనప్పుడు పోటీ చేస్తాం అన్ని సీట్లు. అది క్లియర్ చేస్తా. కానీ ఇంకో విషయం చెప్తాను వింటావా, ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిచినాం కదా, గెలిచినావా లేదా? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 3% ఉన్న ఓట్లని యాడికి తీసుకొని పోయినాం, అప్పుడు యాడున్నారు వీళ్ళు? అది ఎవరికి అడగాలి? ఇప్పుడు చెప్తా విను. నాగం జనార్దన్ రెడ్డి వచ్చాడు, ఒకసారి ఆలోచన చేద్దాం, ఇది కూడా ఆలోచన. నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో వచ్చిండు, రాందడి తీసుకున్నాం, జాతీయ కార్యవర్గ సభ్యుడు చేసినాం, ఆయన కొడుకుని జిల్లా అధ్యక్షుని చేసినాం, ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చినాం, ఆయన కొడుకుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాం, ఆయన పార్టీ ఇడిచిపెట్టిపోయి ఈయనని తీసుకున్నాం, అలయన్స్లో టికెట్ ఇప్పించినాం, ఎంపీ చేసినాం, పార్టీ ఇడిచిపెట్టిపోయి మళ్ళీ వచ్చిండు, తీసుకున్నాం, జాతీయ కార్యవర్గ సభ్యుడు చేసినాం, నిన్ను ప్రధానమంత్రి పక్కన కూర్చొని పెట్టినాం, అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి అన్ని చోట్ల నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినాం, చివరికి నీవు ఎమ్మెల్యే నీవు నిలబడతావు, నీ కొడుకు నిలబడతావు, నిలబడన్నాం, వాళ్ళు కోరుకున్నాను నాకు ఇక్కడ రాజపెట్టుకున్నాం, అవునా కదా? టికెట్ ఇచ్చినాం అంటే అన్నీ నాకే అంటే సాధ్యమా? జాతీయ పార్టీలో ఒకసారి టికెట్ వస్తుంటుంది, పోతుంటుంది, టికెట్ పెద్ద సంగతి కాదు. ఇప్పుడు ఈ జిల్లాలో నాకంటే పెద్దోడు ఎవరు ఉన్నాడా? ఈ పార్లమెంట్లో నేను 3 నియోజకవర్గాలు పోటీ చేసి 80,000 ఓట్లు తెచ్చుకున్నాను. నేను అడ్వకేట్ని, అన్ని భాషలు మాట్లాడినా, కర్ణాటకలో పనిచేసిన, మహారాష్ట్రలో పనిచేసిన, గుజరాత్లో పనిచేసిన, ఉత్తరప్రదేశ్లో పనిచేసిన, అన్ని ఎలక్షన్లో నేను ఉండి గెలిపించిన కదా. మరి ఎట్లా నాకు ఏం చేద్దాం? అరే పార్టీ నీకు మంచి అవకాశం ఇచ్చింది, దీనికంటే ఎక్కువ ఇంకేం చేస్తుంది? అదే ఇంకోటి అది చెప్తారు కదా, సబర్ నైసో భడవా ఖబర్ మీద జాకే సోయాత అని ఒక సామెత ఉన్నది. మనిషికి ఎప్పుడే కానీ ఓపిక లేని రెండడు కూడా రాజకీయాలకు పనికిరాడు, దాచిపెట్టుకోండి. మనిషికి ఓపిక ఉండాలి. ఓపిక ఉండదు కాబట్టి ఇంద్రసేన్ రెడ్డి ఏమైనా గవర్నర్ అయ్యిండు, ఓపిక ఉండదు కాబట్టి బండారు దత్తాత్రేయ గవర్నర్ అయ్యిండు, ఓపిక ఉండదు కాబట్టి సిహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్ కాగలిగిండు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీయా? ఇదేదో బయల కప్పలాక చిన్న తెలంగాణ ఒకటి కాదు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ సముద్రం. ఇది ఈ సముద్రంలో నేను ఒక్క తుడుముగాను అనుకుంటున్నాను. అరే ఒక్క రోజులో సీఎంని మార్చిన పార్టీ, ఒక్క రోజులో ఇట్స్ పాసిబుల్. ఉదయం సీఎం మారిండు, ఇంకో సీఎం అయిండు, ఏమైంది? ఆ సీఎం ఓపిక కూర్చున్నాడు, మంచిదన్న కాండి అన్నాడు, వెంటనే రాజ్యసభ అయిందా లేదా? శివరాజ్ సింగ్ సీఎంని మార్చేసినాం, ఆయన ఏమన్నాడు? అరే నాకు పార్టీ ఇంతకంటే ఇంకేం చేస్తుందా అన్నాడు, ఏమైండు? రాజ్యసభ అయిందా లేదా? కాబట్టి ఒక్క విషయం చెప్తానండి, ఎప్పుడే కానీ పిలిచి మాట్లాడేటటువంటి అవకాశం కలిగించవలసిన అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇది ఏదో ఒక్క రోజులో జరిగింది కాదు. భారతీయ జనతా పార్టీ మొత్తం సిబిసిఐడి మా దగ్గర ఉన్నది. ఎప్పటి నుండి తతంగం జరుగుతున్నది, ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, నాగురావు ఎవరితో మాట్లాడుతున్నారు, ఈవెన్ మీ ప్రెస్ వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడుతున్నారు అనేది అట్లా కొడితే నరేంద్ర మోదీ ముందర వస్తుంది. ఆడ అంత భారతీయ జనతా పార్టీ దాన్ని ఆ పైన ఎగిరేటటువంటి పక్షి యొక్క ఎండ్రుకలు కూడా ఎంచుతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నీకు ఎట్లొచ్చిందా 15వ తారీఖు రోజు ఆర్డరు? చెప్పండి నాకు. అరే అవతల ఆయన రాజీనామా ఇస్తాడు, ఈయనకు ఆ పోస్ట్ వస్తుంది, ఎట్లా వస్తుంది? ఒక నిమిషంలో అయిపోతుందా? ఎస్ మేబీ దాంట్లో అనుమానం ఉంది. ఆయన ఓపెన్ చెప్పి నా ముందలే చెప్పిండు. అన్నా నాకు రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసిండనా అన్నాడు. అరే నేనేం చెప్తా అంటే ఇది ఏదో ఒక్కరోజు ఏదో బొంబాయి తమాషా జరిగింది కాదు. ఎవరు? నో ఈ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా అన్నమాట, ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఈ చర్చకు రాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అది వాళ్ళ యొక్క క్యారెక్టరు, వాళ్ళ యొక్క నైతిక విలువకు నేను వదిలేస్తా. ఎందుకంటే అన్ని పార్టీలు అయిపోయాయి కదా, లక్ష్మీపార్వతి అయిపోయాయి, తెలుగుదేశం అయిపోయాయి, కాంగ్రెస్ అయిపోయాయి, టీఆర్ఎస్ అయిపోయాయి, బిఎస్ ఒకటి ఎంఐ ఒకటి మిగిలింది. ఇప్పుడు వాట్ ఇస్ ద క్యారెక్టర్? ఏం జవాబిస్తారు ప్రజలకు? ఇదేనా మనం నేర్పేది యువకులకు? యువతకు ఒక ఆదర్శంగా అరే బోతో లీడర్ అయిసావు, యువతకు ఒక ఆదర్శం ఇవ్వాలి.
అరే అంగులు మార్చినట్లా రాత్ మే ఏక్ పార్టీ సుబహ్ ఏక్ పార్టీ కరెక్టా? మీరు చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. నేనేం చెప్తా అంటే బీజేపీ పార్టీ సాయంత్రం కలిసిన వాళ్ళని ఉదయం అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పంపించింది, నలుగురు అభ్యర్థులకు. ఎస్, రెండు విషయాలు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడే కానీ ఇది ప్రవహిస్తున్నటువంటి గంగా నది. గంగా నదిలో కచర కూడా వస్తుంటుంది, అక్కడ శవాలను కూడా వేస్తుంటారు. కానీ అది 1 కిలోమీటర్ దాన్ని తీసుకొని పోతుంది. అది కలిసి వస్తే పవిత్రమవుతుంది, లేకుంటే తీసి మూలకు పాడేస్తుంది. అబ్జర్వ్ చేసిందా? కాబట్టి భారతీయ జనతా పార్టీ వినండి, నో 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 బరాబర్ ఉండదు, బరాబర్ ఉండదు. నో నో ప్రధానమంత్రి ఎవరా? ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కదా, దానికంటే పెద్ద పోస్ట్ ఏముంటుందా? రాష్ట్రంలో నలుగురు అభ్యర్థులకు ఉదయం గంట వేసుకుంటే సాయంత్రం పంపించిన పరిస్థితి ఇస్తారు, తప్పేం కాదు. రాజకీయంగా ఏళ్ళ నుంచి కష్టపడ్డ కార్యకర్తలు వాళ్ళ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి. రెండు విషయాలు. నో నో వాళ్ళకి ఎక్కడ కోఆర్డినేట్ చేయాలో చేస్తాం. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీయా? ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారికి అవకాశం దొరకలే, గెలవలే, గవర్నర్ పోస్ట్ ఇచ్చిండ్రు, అవునా కదా? ఇప్పుడు లక్ష్మణ్ గారు ఓడిపోయినరు, ఎమ్మెల్యేకి నిలబడలే, ఆయనకు మరి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చిందా లేదా? అంటే ఒక పోస్ట్ రావాలంటే దాదాపు 40 సంవత్సరాలు పనిచేయాలి బీజేపీ. అవసరం లేదు, అవసరం లేదు. పోటీ ఇస్ డిఫరెంట్. 40 సంవత్సరాలు బీజేపీలో పనిచేస్తే కానీ ఆ స్థాయికి రాదు. నో శేఖర్, రెండు విషయాలు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్, విన్నింగ్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్, పొలిటికల్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. రాజకీయాలు నడిపేటటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది, ఎన్నికలు నడిపేటటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది. ఎన్నికల్లో ఎత్తుగడ వేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా అవతల తలవారు తీసుకొని నిలబడినప్పుడు నీవు చేతులు కట్టుకొని నిలబడితే నడవదు కదా. నేను కూడా తలవారు పట్టాలంటే కొన్ని ఆలోచన చేస్తాను, తప్పేం కాదు. ఏమంటారు? అంటే నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి ఎత్తుగడ తన గుంతలో తాను పండికి దేశం పెట్టుకోండి. ఏంటంటే తన దాంట్లో ఉండే ఆయన చెప్పిండు కదా, మా నరేంద్ర మోదీ మంచోడు, అందరు మంచోడు అన్నారు కదా. ఆయన ఏం రాహుల్ గాంధీ మంచోడు లేకుంటే సోనియా గాంధీ మంచిది అని చెప్పలే, చెప్పిండా? విన్నారు కదా మొత్తం. మోడీ నాయకత్వం బాగానే ఉంది, కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులనే పార్టీ సర్వనాశనం అవుతుంది. పనిచేసిన గుర్తిస్తలేరు. ఈ రాష్ట్ర నాయకత్వం మార్పుతోనే చేస్తే తప్ప ఇక్కడ ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ అధికారం చూడాలి. అంటే ఏమన్నట్లా, నాకు టికెట్ రాలే కాబట్టి రాష్ట్ర నాయకత్వం మంచిది కాదు, నాకు టికెట్ వచ్చినప్పుడు మంచిదేమో. వీళ్ళే ఉన్నారు కదా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎవరు ఉన్నారబ్బా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్? ఇదే రాష్ట్ర నాయకత్వం కదా. అంటే నేనేం చెప్తా అంటే ఎట్లుంటుందంటే, మంది నెత్తి పలిగినప్పుడు కొడుకు బాగైందిరా అంటాం, తన నెత్తి పలిగే పరిస్థితి వచ్చింది అనుకో, అప్పుడు బాధ కలుగుతుంది. కాబట్టి నేనే చెప్తా అంటే ఇట్ ఈస్ మంచి రాజకీయ పరిస్థితి కావు, ఇది మంచిది కాదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ క్యారెక్టర్కు, క్యాలిబర్కు ఇది సరైనది కాదు, ఈ నిర్ణయం సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ అందరికీ సమానంగా చూసింది, అందరికి రెస్పెక్ట్ ఇచ్చింది. ఎవరు? 110%. అనుమానమా? ఆయన తీసుకోవడం నిర్ణయం వల్ల ఆయన కొడుకు జీవితం కూడా ఖతమైపోయింది, పొలిటికల్ డెత్ ఆయన కొడుకుది. అనుమానం లేదా? బీజేపీ కూడా బీసీలో విస్మరించింది, ఎక్కడ కూడా ప్రాతినిధ్యం వహించేది సగం బీసీలకు న్యాయం చేసిన. ఎవరు చెప్పారు? బీజేపీ 27% మినిస్టర్లు ఈరోజు. ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇచ్చి మీరు దాచిపెట్టుకోండి. ఫస్ట్ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతనే బీసీ కమిషన్ ఏర్పాటైంది. బీసీ కమిషన్ ముందు ఆచార్యకి మెంబర్గా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకి వెళ్ళిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినాం. ఈరోజు బండి సంజయ్కి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేయడమే కాదు, ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబెట్టినాం. అరే బీసీలో ఇప్పుడు నిలబెట్టినట్ల మెజార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని కూడా పక్కలు పెట్టదు. అందుకే సబ్కా సాత్ అన్న కదా నేను. భారతీయ జనతా పార్టీ ఇట్లా తప్పుడు సంకేతాలు ఇవ్వదు. పార్టీ స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోతున్నది. బరాబర్ हम जीतेंगे, भारत देश को वर्ल्ड में नंबर 1 बनाएंगे. जय भारत, नमस्कार, चल.